న్యూస్ అమెరికాలో ఫ్లోరిడాలో తెలుగు విద్యార్థి చాలా దారుణంగా మరణించాడు. పోలీసుల కాల్పుల్లో మన తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మొహమ్మద్ నిజాముద్దీన్ అక్కడే చదువుకొని ఉద్యోగం చేస్తూ స్థిరపడిపోయినటువంటి ఆ యువకుడిని చాలా దారుణంగా పోలీసులు కాల్పుల్లో హతమార్చారు. ఎంఎస్ కోసం 2016లో అమెరికాకు వెళ్ళాడు నిజాముద్దీన్. ఫ్రెండ్స్తో కలిసి రూమ్లో ఉంటున్నాడు. తనకి ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు, కానీ పోలీసులు చాలా దారుణంగా గన్తో పేల్చి హతమార్చారు. 2016లో వెళ్ళిపోయి ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉద్యోగం సజావుగా జరుగుతోంది. ఇంతలోనే పోలీసుల కాల్పులో తన కుమారుడు మరణించాడని చెప్పేటువంటి వార్త ఆ తల్లిదండ్రులకు తెలియగానే గుండెలు పగిలిపోయాయి. ఎక్కడో దేశం కాని దేశం వెళ్ళిపోయి తన కుమారుడు అక్కడ పోలీసుల కాల్పులో మరణించాడు అని చెప్పినటువంటి ఈ వార్త ఆ తల్లిదండ్రుల్ని ఎంత కలవరపాటు గురి చేసి ఉంటుంది అర్థం చేసుకోండి. నిజాముద్దీన్ ఎందుకు పోలీసులు హతమార్చాల్సి వచ్చింది? నిజాముద్దీన్ ఎందుకు చంపేశారు? పోలీసులు గన్ ఫైరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? దీనికి కారణంగా పోలీసులు చెప్తున్న మాట ఏంటంటే, తన చేతిలో ఓ కత్తి ఉందని చెప్పి, చేతిలో కత్తి ఉంటే అరెస్ట్ చేయాలి, తప్పు చేస్తే శిక్షించాలి. చంపేస్తారా? చంపే హక్కు ఎవడిచ్చారు? అది అమెరికా కానీ ఇంకో దేశం కానీ మనుషులు ఎలా పడితే అలా చంపొచ్చా? దానికి మరి చట్టాలు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, ఇంత వ్యవస్థలు ఎందుకు? డీటెయిల్స్లోకి వెళ్తే 2016లో అమెరికాకు వెళ్ళిన నిజాముద్దీన్ అక్కడ కొన్ని రోజుల పాటుగా ఎంఎస్ చదివాడు. ఆ తర్వాత ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సాధించాడు, మంచి ప్యాకేజీ, అంతా సవ్యంగా జరుగుతుందనుకునే లోపే తన లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టాడంట. ఏం పోస్ట్ చేశాడంటే, నేను రేషియలిజాన్ని ఎదుర్కొంటున్నా అంటే, నేను తారతమ్యాలు ఎదుర్కొంటున్నాను, విభేదాలను ఎదుర్కొంటున్నాను, మత విభేదాలని, వర్గ విభేదాలని, ప్రాంత విభేదాలను ఎదుర్కొంటున్నాను, రేషియల్ డిస్క్రిమినేషన్. నేనేమో భారతీయుడిని, తెలుగువాడిని, నేను తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాడిని, భారతీయుని, నేను బై కమ్యూనిటీ, నేను ఒక ముస్లింని, నేను మతపరంగా విద్వేషాలు ఎదుర్కొంటున్నాను, ఇక్కడ నేను ప్రాంతపరంగా విద్వేషాలు ఎదుర్కొంటున్నాను, నల్ల జాతీయుడు అనే రకంగా కూడా విద్వేషాలు ఎదుర్కొంటూ ఉన్నారు, నా పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ వైట్ మ్యాన్స్, ఈ తెల్లవాళ్ళు నా పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు, నేను ఇటువంటి విభేదాలు ఎదుర్కొంటున్నాను అని చెప్పి కొంత ఆవేదన భరితంగా ఆగ్రహపూరితమైనటువంటి ఒక వాయిస్ రేజ్ చేస్తూ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారట. ఇక్కడితో ఆగలేదు, తనపైన ఇంకా కుట్రలు పడడం మొదలుపెట్టారు. ఏకంగా తను తినేటువంటి ఆహారంలో కూడా పాయిజన్ సైతం కలిపారట. మై ఫుడ్ వాజ్ పాయిజన్డ్, ఇది కూడా లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు ఆయన. నా ఆహారాన్ని కూడా పాయిజన్ చేశారు అని చెప్పి నిజాముద్దీన్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ కొండల పాటుగా ఆ రకంగానే ఆయన సాగుతూ వెళ్తుండగా తనని ఉద్యోగంలో నుంచి టర్మినేట్ చేశారట. తన ఉద్యోగం నుంచి టర్మినేట్ చేశారు. మరి తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఏ ఉద్యోగంలో చేరాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడో కూడా తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు పోలీసుల కాల్పులకు గల ప్రధాన కారణం ఏంటి అని చెప్పి అక్కడ పోలీసులు చెప్తున్న మాటలు ఏంటి అని అంటే, ఆ రోజు నిజాముద్దీన్ సెప్టెంబర్ 3న తనతో పాటుగా రూమ్లో ఉంటున్నటువంటి మరో స్నేహితుడిని గొడవకు దిగి నిజాముద్దీన్ తన చేతిలో కత్తిని తీసుకొని ఆ తోటి స్నేహితుడి పైన, తన రూమ్మేట్ పైన గాయపరుస్తూ కొట్టడం మొదలుపెట్టాడట. రక్తం నేల చిందించాడట, కత్తితో పొడవడం మొదలుపెట్టాడట. వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేశారు, పోలీసులకు సమాచారం ఇచ్చారు రూమ్మేట్. సో వెంటనే పోలీసు అక్కడికి చేరుకునేసరికల్లా నిజాముద్దీన్ చేతిలో కత్తి ఉంది, తన ఒంటిపై రక్తం ఉంది, తన స్నేహితుడు కూడా నెత్తురోడుతూ ఉన్నాడు. సో దీంతో నిజాముద్దీన్ని స్పాట్లోనే గన్తో పేల్చాడు ఓ పోలీస్ అధికారి. ఏ తప్పైనా చేయనివ్వండి, అక్కడ ఏదైనా జరగనివ్వండి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాల్సిందిపై చంపే హక్కెవడిచ్చాడు పోలీసులకైతేనేమి? అమెరికాలో తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చంపేస్తామనంటే ఇప్పటివరకు ఎంతమంది చనిపోవాలి? గన్ కల్చర్తో భయభ్రాంత గురి చేసే విధంగా కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్ నగరాల్లో ఎన్ని మారణ హోమాలు జరిగిన అక్కడ ఎంతమందిని చంపేశారు? అంటే తెలుగు జాతీయుడు, భారతీయుడు అంటే ఇంత అక్కసా, లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ పోలీసులు డైరెక్ట్గా పేల్చేస్తారట, గన్తో కాల్చారట. సో వెంటనే అటు విక్టిమ్ ఎవరైతే కింద గాయాల పాలైపోయి నిజాముద్దీన్ చేతుల కత్తితో గాయపడినటువంటి ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. నిజాముద్దీన్ని కూడా గన్తో పేల్చిన తర్వాత, బుల్లెట్తో గాయమైన తర్వాత ఆయన కూడా ఆసుపత్రికి తరలించారట. చికిత్స తీసుకుంటూ నిజాముద్దీన్ ఆసుపత్రిలో మరణించాడు. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత భారతీయుల్ని, అక్కడ భారతీయులకు రక్షణ లేదా అన్న చందంగా ఒక అనుమానాన్ని, ఒక ప్రశ్నను తావిస్తోంది. భారతీయులు ఈ రకమైన రేషియలిజాన్ని ఎదుర్కొంటారా?
తారతమ్యాలు ఎదుర్కొంటారు, నల్ల జాతీయులు అని చెప్పి ఇంకా అమెరికన్స్ భారతీయులని కించపరుస్తూనే ఉన్నారా? మరి ఈ టెకీకి ఏం జరిగింది? అక్కడ ఆయన లింక్డ్ఇన్ పోస్ట్ చూస్తేనే మనకు అర్థమవ్వచ్చు. తన తండ్రి చెప్తున్న మాటల్లో లింక్డ్ఇన్ పోస్ట్లో తన రేషలిజాన్ని ఎదుర్కొంటున్నానని, నేను తట్టుకోలేకపోతున్నాను, ఏకంగా తను తినేటువంటి ఆహారంలో కూడా పాయిజన్ కలిపారని. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? తినే ఆహారంలో పాయిజన్ కలిపి తనని అంతమొందించాలని కూడా చూశారని చెప్పి నిజాముద్దీన్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేసుకొచ్చారట. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు కనబడుతున్న లేఖ కాడ ఆ తండ్రి రాసుకొచ్చింది. టు సుబ్రహ్మణ్యం జైశంకర్, ఎస్ జైశంకర్, Minister of External Affairs, Government of India. Respected sir, death of my son Muhammad Nizamuddin in Santa Clara, California, request to bring back his mortal remains. సో తన యొక్క మృతదేహాన్ని భారతదేశానికి తరలించండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఒక లేఖ రాసుకొచ్చాడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రి జైశంకర్కి. సో విత్ సబ్జెక్ట్ సైటెడ్, ఇట్ ఈస్ టు స్టేట్ దట్ మై సన్ మొహమ్మద్ నిజాముద్దీన్, మహబూబ్ నగర్లో ఉన్నటువంటి నిజాముద్దీన్, తెలంగాణ స్టేట్ హోల్డర్ ఆఫ్ ఇండియన్ పాస్పోర్ట్ నెంబర్ రాసుకొచ్చారు. వెంట్ టు పర్చూ హిస్ మాస్టర్ అండ్ డ్యూరింగ్ December 2016 was living Santa Clara, California, USA. Today morning I came to know that he has been shot dead by Santa Clara police and his mortal remains are in some hospital in Santa Clara, California. I don't know the actual reason why police shot him dead. It is further requested to ask the Embassy of India in Washington DC and Consulate General of India in San Francisco, USA to help him bringing. సో అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ నా కుమారుడు చనిపోయినట్టుగా, ఆయన్ని కాల్ చేసినట్టుగా నాకు సమాచారం అందింది. శాంటా క్లారా, కాలిఫోర్నియాలోని ఓ హాస్పిటల్లో నా కుమారుడు యొక్క మృతదేహం ఉంది. ఆ మృతదేహాన్ని ఎలాగైనా సరే భారతదేశానికి, మహబూబ్ నగర్కి రప్పించండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ లెటర్ని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఆ తండ్రి రాసుకొచ్చాడు, మహమ్మద్ హసనుద్దీన్. సో మహమ్మద్ హసనుద్దీన్ రాసిన లేఖ మీకు ఆర్టీవీ స్క్రీన్పై కనిపిస్తోంది. మీకు కనిపించే ఫోటోలో రైట్ సైడ్లో కనిపించే వ్యక్తి ఆయనే మహమ్మద్ నిజాముద్దీన్. ఉన్నత చదువుల కోసం కాయ కష్టం చేసి తండ్రి ఆస్తులు కూడబెట్టి అటు విదేశాలకు పంపించి చదివించి ఉద్యోగంలో స్థిరపడినటువంటి మన భారతీయుడికి అక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొన్నాడట. ఏదేమైతేనే చివరి ఆఖరిన అరెస్ట్ చేసి శిక్షించాల్సింది పోయి, తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, శిక్షించండి, కానీ చంపే అధికారం ఎవరిచ్చారు? భారతీయులకి అమెరికాలో రక్షణ లేకుండా పోయిందా? ఈ రూపంలో ఈ రకంగా చాలా దారుణంగా మనం చూసాం. ఒక హోటల్ నిర్వహిస్తున్న టెక్సాస్ డల్లాస్ నగరంలో ఒక హోటల్ నిర్వహిస్తున్నటువంటి చంద్రమౌళి అనేటువంటి యజమానిని అక్కడ స్థానికుడైనటువంటి ఒక దుర్మార్గుడు సైకో మార్టినైజ్ అనేటువంటి ఒక సైకో ఏకంగా యజమాని తలను తెంచేసి ఆ తలతో ఫుట్బాల్ ఆడుకొచ్చాడు. ఇప్పుడు నిజాముద్దీన్ అనేటువంటి ఒక యువకుడు అక్కడ ఏ తప్పు చేసినా శిక్షించాల్సింది పోయి పోలీసులు ఏకంగా కాల్చి చంపేశారు. భారతీయులకి, తెలుగు వారికి అమెరికాలో రక్షణ లేకుండా పోయిందా అనేటువంటి అనుమానాలు, సందేహాలు, ప్రశ్నలు కూడా ఈ వార్తల ద్వారా మనకు అర్థమవుతున్నాయి. మా ప్రతినిధి శిల్ప కూడా సిద్ధంగా ఉన్నారు నాతో పాటుగా. శిల్ప, సో నిజాముద్దీన్ తల్లిదండ్రులు ఏం